शिवाय गुरवे नमः। 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 పాపి అయిన వాడు అంతటా పాపాన్నే చూస్తాడు, అందరినీ సందేహిస్తాడు, అందరికీ ఏదో ఒక అవకరం అంటగడుతూ ఉంటాడు, అందరినీ తక్కువగా చిత్రీకరిస్తాడు, గొప్పవారి గొప్ప గొప్ప పనులను లెక్క చేయక తక్కువగా అంచనా వేస్తాడు, గొప్పతనాన్ని అపహాస్యం చేస్తాడు. ఆ బ్రాహ్మణ భిక్షువు వీటన్నిటినీ గ్రహించాడు. పర్వతం వల్లే అచలంగా దృఢమైన చిత్తంతో తన యొక్క మార్గంలో స్థిరంగా ఉన్నాడు. ఆయనలో వ్యక్తమవుతున్న సర్వోత్తమ గుణాలు తుచ్చమైనవిగా అపహాస్యం చేయబడుతున్నాయి. మౌనంగా నిర్వికారంగా ఉండేందుకు ఆయన చేసుకున్న నిశ్చయాన్ని కూడా దుర్మార్గులు రకరకాలుగా ప్రచారం చేసేవారు. ఈ విధంగా ఆయనను ఎగతాళి అవమానాలు రకరకాలుగా చేశారు. అయినా కూడా ఆయన తన యొక్క ఆ దృఢ నిశ్చయం నుంచి యువతలకి రాలేదు. ఇవి బాహ్యంగా జరిగే కష్టాలనండి, ఏదైనా కానీ అంటే ఒక సాధకుడికి శారీరకమైన రోగాలు ఇవి కూడా కొన్ని కలగవచ్చు. అందరూ కూడా ఎక్కువ సుఖపడడానికి తక్కువ కష్టపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఎందుకు నాకు ఈ కష్టం వచ్చిందని అడుగుతూ ఉంటారు. అంతే తప్ప తాను చేసిన పాపాన్ని తాను అంగీకరించు. అయితే ఈ బ్రాహ్మణ భిక్షువు మాత్రం వీటన్నిటినీ అతను దేనిని తీసుకోలేదు. అంటే ఇన్సైడ్ తీసుకోలేదంటే దాన్ని పట్టించుకోలేదు, గ్రహించలేదు. ఇది కష్టము అని కానీ ఇది ఇదని కానీ అతను ఏది అనలేదు. ఏది ఎలా వస్తే దాన్ని అలా అంగీకరించారని చెప్పబడుతుంది కదా, అదే విధంగా ఉన్నాడు. కాబట్టి ఏది వచ్చినా సరే అతను దాని యందు ఎటువంటి అభిప్రాయం లేకుండా ఉన్నాడు. ఏ భావన లేదు అతను. భావన లేదు కాబట్టి అది కష్టమైనది, కష్టం పెట్టలేదు ఆయనకి. అంటే ఆనందాన్ని ఇచ్చేది ఇది ఆనందం అని కూడా అతను భావించలేదు. ఏది ఎలా వస్తే దాన్ని ఆ విధంగా స్వీకరించు. తనను పతనం చెందించాలనే నరాధముల ఘోరమైన హింసలను అవమానాలను సహిస్తూ ఆ బ్రాహ్మణుడు సాత్వికమైన సహనాన్ని ఆశ్రయించి ధర్మంలో స్థిరంగా నిలిచి హాయిగా ఉన్నాడు. సినిమాల్లో మీరు చూసే ఉంటారు, చాలా సినిమాల్లో మంచి వాళ్ళని ఎలాగైతే మహాత్ములని కొంతమంది పనిగట్టుకుని వారి మీద దుష్ట ప్రచారాలు చేయటం, ఇవన్నీ కూడా నిజ జీవితంలో కూడా జరుగుతూనే ఉంటాయి, ఏం సందేహం లేదు. ఎందుకంటే అందరూ దాన్ని భరించలేరు, రకరకాలుగా మాట్లాడుతుంటారు. కాబట్టి ఇక్కడ బాహ్య ప్రపంచంలో కూడా అంటే ఈ కలికాలంలో కూడా ఇలాంటి దుష్ప్రచారాలనండి, ఇంకోటనండి ఏవో జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ మనం స్వీకరించవలసింది, కాబట్టి దుష్టులు ఎంతగా పతనం చెందించాలని చూసినప్పటికీ ధీరులైన వారు అంత ఎత్తుకు ఎదుగుతారు. అంటే దాన్ని ఎవరైతే గ్రహించారో, అయ్యో వీడు నా గురించి చెడ్డగా చెప్పాడే, వాడు చెప్పాడే ఎలాగా అని భావించకుండా దాని ఎడల ఎటువంటి భావం లేకుండా ఉంటాడో వాడు ఎప్పుడు ఉన్నత స్థితిలోనే ఉంటాడు. వాడి దుర్మార్గం, వాడి యొక్క చెప్పాం కదా, ఎవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళ యొక్క వ్యవహారం ఉంటుంది. సంస్కారమే, సంస్కారం అంటే నథింగ్ బట్ మళ్ళీ బుద్ధి. వాడి బుద్ధి ఎలా ఉంటుందో వాడు అలా ఉంటాడు. కాబట్టి వాడి బుద్ధికి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆవశ్యకత లేదు. వాడు నీ గురించి చెడ్డగా చెప్పవచ్చు, మంచిగా చెప్పవచ్చు, ఎలా చెప్పినా నువ్వు రియాక్ట్ అవ్వకు. రియాక్ట్ అవ్వకుండా ఉన్నప్పుడే నీవు ఉన్నత స్థానాన్ని చేరుకోగలుగుతావు, ఆ ఉన్నత స్థానంలో స్థిరంగా ఉండగలుగుతావు.
ఎక్కడ నీ నుంచి ఒక ఇది రావాలో ఆ సమయానికి అది వస్తుంది. ఎలాగైతే మనం చాలా సార్లు అంటే ఎన్నో సార్లు చెప్పిందే, అర్జునుడికి సరైనది ఎప్పుడైతే చెప్పాడో పరమాత్మ అప్పుడే చెప్పాడు, అంతే తప్ప ఎప్పుడు పడితే అప్పుడు చెప్పలేదు. అదే విధంగా నీలో అవతల వాళ్ళని ఎదిరించాలనో లేదా ఇంకోటి చేయాలనో ఆ సమయాన్నో సందర్భాన్నో ఆయనే క్రియేట్ చేస్తాడు. నీకేం దిగులు లేదు, ఆయన చేస్తాడు. నీవు ఆ యొక్క ఏమంటారు కిమ్మన్ నాస్తి అని, అంటే నువ్వు ఏది తీసుకోకుండా నీ సాధన ఏంది నువ్వు దృష్టి పెట్టు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అదే, సాధన ఎందుకు తప్ప అన్నిటి ఎందుకు దృష్టి పెట్టాలి. ఎప్పుడు అదే ఒక ప్రశ్న ఉంటుంది, ఎలా వాటన్నిటిని దాటాలి. అరే చెప్పింది చేయకుండా ఎలా దాటాలండి, ఎలాగంటే ఏం చెప్తారు. ఆకలిస్తుంది అనుకోండి, తినరా అంటారు. అది వద్దు అంటే ఇగో ఇది ఉంది తిను. ఇంట్లో ఉన్నవి ఏవేవో అవి చెప్తారు. అవి ఏవి నేను తిన్నంటే ఏం చేస్తారండి ఎవరైనా. మీకు సాధనా మార్గాలు చెప్పబడ్డాయి, దీక్షలు ఎలా తీసుకోవాలో చెప్పబడి, ఎలా చేయాలో అన్నీ చెప్పబడినా ఇంకా నాలో ఇది ఉందండి ఎలా పోతుందని ప్రశ్న వేస్తే ఏం చెప్పాలి. నువ్వు ఇందులో ఏ ఒక్కటి ఆచరణ పెట్టినప్పుడు మరి నీలో అది అహంకారం అనండి, జీవలక్షణం అనండి, ఇంకోటి అనుకోండి ఎలా పోతుంది. అంటే ఒక సంఘటనకి నువ్వు రియాక్ట్ అవుతూనే ఉన్నావు అంటే అది నీ దోషమే. ఎందుకంటే నువ్వు సరైన ఇది చేయలేదు. ఆకలి వేస్తుంది అనుకోండి, ఎంత కావాలో అంత తింటే ఆ ఆకలి సమస్య పోతుంది, నువ్వు హాయిగా ఉండగలుగుతావు. అంతేగాని ఏదో లే అన్నట్టు కొంచెమే తింటే మళ్ళీ ఆకలి అనుకుంటుంది, తృప్తి ఉండదు, ఆనందం లేదు. అలాగే సిచ్యుయేషన్ కి నువ్వు రియాక్ట్ అవుతున్నావు ఇంకా అంటే అర్థము నీలోనే దోషం ఉంది. ఎవరు రియాక్ట్ అవ్వమన్నారు, దేనికి రియాక్ట్ అయ్యావు మరి నువ్వు. రియాక్ట్ అవ్వకూడదని తెలిసి రియాక్ట్ అవుతావు. రియాక్ట్ అవ్వకుండా ఉండడానికి నీకు ఎన్నో ఉపదేశించబడి, పరీక్షలు రాయడానికి నీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పారు, ఆన్సర్లు చెప్పారు, అన్ని చెప్పారు. అన్ని చేసినా నువ్వు చదవకపోతే ఎవడేం చేస్తాడండి. నేను రెండే చదువుతాను, 4 చదవను అంటే ఆ రెండిట్లోనే ప్రశ్న వస్తుందని చెప్పారు, చెప్పలేదు కానీ 4 చెప్పారు. అరే ఈ 4 చదువుకోరా, 4ట్లో ఒకటో రెండో వస్తాయి అన్నారు, నువ్వు 4 చదవాలి. అంతేగాని ఫ్లూక్ గా ఒకటో రెండో చదువుతాను అంటే మరి నీకు సాధనా మార్గాలు బోధించబడ్డాయి. నువ్వు ఏది అప్లై చేయకుండా ఏమంటే ఈ ఒక్క సిచ్యువేషన్, ఏమంటే ఆ ఒక్క సిచ్యువేషన్ మరి ఇంకా ఎందుకు నాలో ఉందని ప్రశ్న వేసే అధికారం ఎక్కడుంది. ఎన్నాళ్ళు ఆ ప్రశ్న వేస్తారు, వృధా కదా. ఆచరణ పెట్టకుండా మీరు ఎన్నాళ్ళు ప్రశ్న వేస్తే ఏముందండి. ఎదురుగుండా కంచాల్లో అన్ని ఉంటే తినకుండా ఆకలి ఆకలి అంటే ఎవరేం చేస్తారు. ఒరే తినమనే కదా పెట్టిన, ఆకలి అంటే ఫస్ట్ తిను. తినడం తినడం మొదలు పెడుతుంటే నీలోని ఆకలి తగ్గుతూ ఉంటుంది. నువ్వు ఆచరణ పెంచుకుంటూ వెళ్తే నీలో అవన్నీ కూడా పోయి హాయిగా నేను స్థిరత్వం వస్తుంది. అతను ఎంత అవమానాలు జరుగుతున్నా ఎన్ని జరుగుతున్నా అతను దృఢ నిశ్చయం కలిగి అందులోనే ఉన్నాడు కాబట్టి అతని గురించి వాళ్ళు మీరు చెప్పుకుంటారు, అంటే మీకు చెప్పబడుతుంది. పరమ దుర్మార్గుడే అతను, ఏం సందేహం లేదు. ఆ దుర్మార్గత్వం కూడా మీకు చెప్పబడింది. అంటే అర్థం ఏంటి, అరే నువ్వు తర్వాత అంటే గత జీవితంలో నువ్వు ఏదైనా దాని గురించి ఇప్పుడు ఆలోచించకు. నువ్వు చేసిన వెధవ పనుల గురించి ఇప్పుడు నువ్వు చింతించి ఏం లాభండి. ఏదో 30 ఏళ్ల క్రితం నేను ఏదో చేశానని ఇప్పుడు తలుచుకుని బాధపడటం దేనికండి. ఏమన్నా అర్థం ఉందా పోనీ. పోనీ నువ్వు చేయగలిగింది ఏంటి, ఆ 30 ఏళ్ల క్రితం ఎవరికైతే నువ్వు ఏదైనా నీ వల్ల ఎవరికైనా నష్టమో బాధ కలిగిందో క్షమాపణ చెప్పుకోగలుగుతాం. అది చేస్తారా, చెయ్యరు. మరి ఈగో అడ్డం వస్తుంది కదా, అది చెయ్యరు. అట్లీస్ట్ అది చేస్తే నీ మనసు కొంతైనా తృప్తి పొందుతుంది. పోనీలే వాళ్ళకి నేను ఇది చేశాను అని నువ్వు అనవచ్చు. అవి ఏమీ చేయకుండా ఏమంటే నేను అప్పుడు పాపం చేశానండి అంటే ఏంటి, వృద్ధా కదండి. ఆ ఏడుపు అంతా దొంగ ఏడుపు అవ్వదు, కూడా దొంగ బాధ అవ్వదు. అవన్నీ తలుచుకోకరా అంటే నేను అవే తలుచుకుంటానంటే ఎవడేం చేస్తాడండి. ఎవరన్నా బాధలు తలుచుకోమన్నారా, చక్కగా ఆనందంగా ఉండరా. ఇలా ఉండు, ధైర్యంగా ఉండు, అమ్ముందన్న ధైర్యంతో ఉండు. ఆ ధైర్యంతో ఉండకుండా ఇంకా ఏడుస్తానంటే ఏం చేస్తారండి. సరే ఎడవమంటారు, ఏం చేస్తారు ఇంకా. ఎవ్వరు ఏమీ చేయలేదు. నీకు బాధ కలగకుండా ఉండడానికి, నువ్వు ఆనందంగా ఉండడానికి నీకు చెప్పబడ్డాయి. చెప్పినా కూడా వినకపోతే ఎవ్వరు ఏమీ చేయలేదు. మార్గాలు ఉపదేశించాడు, ఇది నువ్వు చేయవలసింది.
నీ ఆకలికి నువ్వు తినాలా, పక్కవాడు తింటాడా? నువ్వే తినాలి. నీలో మార్పు కావాలి అంటే నువ్వే సాధన చేయాలి. నీకు సూక్ష్మంగా చెప్పారు, సులభంగా చెప్పారు, ఎన్నో చెప్పారు. నేను అవేమీ చేయనండి అంటే ఇంకేమంటారు ఎవరు? అక్కడ అనడానికి ఇంకేముంది అసలు? అవి చెయ్యకుండా ఏ మార్గాలు అవలంబించాలో అంత సూక్ష్మాతి సూక్ష్మమైన వారికి అత్యంత సులభంగా నీకు బోధించబడ్డాయి. నిన్ను ఏది మానమనలేదు, నీ తిండి మానమనలేదు, ఏది కూడా అంటే నీ భోగభాగ్యాలను ఏవి త్యజించమని ఎవరు చెప్పలేదు. అన్నీ ఉంచుకుని కూడా నేను ఇంకా ఏడుస్తానండి అంటే ఏం చేస్తారు? అవన్నీ ఉన్నాయిరా, సాధన ఒక్కటి చేయి, సర్వకాల సర్వావస్థల యందు అంటే అది చేయనంటే ఆ సంగతి తర్వాత అండి అన్నారు అనుకో, ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ ఉపయోగం లేదు, ఏ మాత్రం కూడా ఉపయోగం లేదు. కాబట్టి ప్రశ్న వేయడం కానీ ఇంకోటి కానీ అవన్నీ వృధానే. మీరు ఈ ఒక్క సిచ్యువేషన్ అండి అంతా బాగుంటుందండి నాకు, వాళ్ళు గనక ఇలా అన్నారంటే లేదా ఇంకోటి, మరి వాళ్ళు వ్యతిరేకంగా అనంగానే నువ్వు ఫీల్ అయిపోతే ఇంకా నీ సాధన జరిగినట్ట ఏమి కాదు. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు నేనే గొప్ప, ఏ చెట్టు లేని చోట ఆవుదని చెప్పే మహావృక్షం అని. అలాగా అన్ని అనుకూలంగానే నా మాట వింటారు అందరు ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు నీ గొప్పతనం ఏముంది అక్కడ? ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు స్థిరంగా ఉండగలిగితే అసలైన సాధకుడికి చెప్పాను కదా, సాధకుడి నుంచి శిష్యుడు అయితే, శిష్యుడు అయితే కదా నువ్వు గురుస్థానాన్ని పొందుతావు. గురుస్థానం అంటే అర్థము గురువు బోధ నువ్వు ఆచరణలో పెట్టగలుగుతావు. ఆ పరమానందాన్ని ఏదో ఈ జన్మలో పొందుతాం. మరి విషయంలోనే ఉంటే మీరు విషయరాహిత్యం ఎప్పుడు పొందుతారు? ఆయన ఎంత అవమానాలు పొందాడు, ఎన్ని చేసినా ఇవన్నీ ఎందుకు? మీకు ఇన్స్పిరేషన్ రావడానికి. అరే అన్ని కష్టాలనే నీకు ఎక్కడున్నాయి అన్ని కష్టాలు? ఏం లేవు. ఎదిరించే శక్తి ఉంది నీకు. ఎలా ఉంటుందంటే ఇక్కడ మీ అందరు కూడా ఎదిరించే శక్తి ఉండి కూడా మీరు ఎదిరించలేని వారిగా యాక్ట్ చేస్తారు. కానీ ఏది బియాండ్ ఉంటుందో దీక్ష సమయం అంటే నీ దీక్షకి భంగమో దాన్ని ఎదిరించమన్నారు. ఎదిరించమంటే ఏంటంటే అవతల వాడిని కొట్టటమా, తిట్టటమా? నీ దీక్ష ఎందు నీకు దృఢత్వం ఉందని తెలియజెప్పే పదాలు వాడమన్నారు అంతే. నేను దీక్షలో ఉన్నాను కాబట్టి నేను చెయ్యను అని చెప్పలేని ఆసక్తులు ఎవరు లేరు ఇక్కడ. కానీ అక్కడ ఆసక్తి చూపిస్తారు. ఎక్కడ ధైర్యాన్ని కష్టిత ధీరహ అని ఆయన చెప్తే ధీరత్వాన్ని ఇక్కడ చూపించారు. ఎక్కడ ధీరత్వం? సాధన మానేయటంలో ధీరత్వం, విషయాల్లో తిరగడానికి ధీరత్వం, వీటిల్లో ధీరత్వం. దేనిలో అక్కర్లేదో దానిలో ధీరత్వం చూపి. లేదా భిక్షుక గీత ఎందుకు వస్తుందండి? ఆయన అంత దృఢంగా ఉన్నాడు కాబట్టి. బాల్ ఎలా ఎంత వేగంగా కొడతారో అంత వేగంగా వెనక్కి వస్తుంది. ఎలా చేసి దుష్టులు ఎంతగా పతనం చెందించాలని చూసినప్పటికీ ధీరులైన వారు పతనం చెందరు. అంత ఎందుకే వాడు అంటాడండి, వాడి సంస్కారం. నువ్వెందుకు ఆ సంస్కారాన్ని ఇచ్చేసుకోవాలి? నువ్వు అంటే నీకు వాడికి తేడా, గ్రహించిన నీకు వాడికి తేడా. నీకు గురువు ఉన్నారు, బోధ లభించింది, అద్వైతం తెలిసింది, అహం బ్రహ్మాస్మి స్థితి ఎంత సులభంగా పొందవచ్చో నీకు బోధ వాడికి జరగలేదు. కాదండి వాడు వింటాడండి. సరే వాడు విన్నాడు, వాడు కొట్టబట్టలేదు, నీకేమైంది? మరి నేను అంతే కదండి, అయిపోయి ఇంకేముంది, నీ జన్మ వృధా అయింది. ఎవరితో అయితే కంపేర్ చేసుకోవాలో వారితో చేసుకోకుండా వాళ్ళతో చేసుకుంటే బోధ అంతా కూడా వృధానే. స్వధర్మంలో దృఢంగా సిద్ధుడైన వ్యక్తి మాత్రమే విజయాన్ని సాధించగలుగుతాడని గీతావాక్యం. స్వధర్మం అంటే ఈ మానవ జన్మని సాధన చేసుకోవటమే స్వధర్మం. స్వ అంటే సొంతమైనది. ఈ నేను బ్రహ్మం అనేది అసలైనది. ఆ ధర్మం పాటించకుండా వేరే ధర్మాన్ని పాటిస్తున్నావు కాబట్టే ఏడుపులనండి దుఃఖాలని. నేను ఫలానా అంటున్నావు, నేను బ్రహ్మం అంటలేదు, నేను బ్రహ్మము. అది ఆచరణలో పెట్టడమే నీ ధర్మం, ప్రథమ ధర్మం. స్వధర్మో శ్రేయ. ఏది స్వధర్మం? మరి తెలిసింది, తెలియనప్పుడు ఏది స్వధర్మమో అలా చేశారు. అందుకని ఎందుకు చెప్పారు? కేవలం అద్వైతమే వినండి, అద్వైతమే చదవండి, అద్వైతాన్ని ఆచరణ పెట్టండి, అద్వైతమే మాట్లాడండి. అంతేగాని ఒక మూల అద్వైత బోధ జరుగుతుంటే మీరు మళ్ళీ ప్రాపంచిక విషయాలు, బంధువుల గురించి, వాళ్ళతో ఎలా ఉంటారు, వీళ్ళతో ఎలా ఉంటారు, అవి వింటే మీ బుర్ర ఎలా అద్వైతంలోకి వస్తుందండి?
ఒక మార్గంలో పోతున్నప్పుడు అదే మార్గంలో ప్రయాణం చేస్తే గమ్యస్థానం తొందరగా వస్తుంది. అంతేగాని ఇటు పక్కకి వెళ్ళి అటు పక్కకి వెళ్ళి ఇవి చూసి అవి చూసి ఇంకోటి ఏదో చేసి అలా షాపింగ్లు చేసి ఇంకోటి ఏదో చేస్తే ఎప్పటికి వస్తారు గమ్యస్థానానికి? సమయం అంతా వృధా చేయటం లేదు. మరి మీకు అద్వైత బోధ మీకు ఇష్టంగానే వచ్చారు, ఎవరు మిమ్మల్ని బలవంతం చేయలేదు, ఎవరు లాక్కు రాలేదు, మీ అంతటా మీరే వచ్చారు. తప్పకుండా అహం బ్రహ్మాస్మి స్థితి పొందాలని అనుకుంటున్నారని మీరు చెప్పిందే వాచా వేదాంతంగా. అన్నీ మీదే అన్నప్పుడు ప్రయత్నం ఉండాలి కదా మరి. అక్కడ మటుకు మళ్ళీ బాహ్య ప్రపంచం, వేరేవన్నీ వేదో వింటారు. ఎప్పుడైతే విషయాలు మీకు ఇంట్రెస్ట్, విషయాల గురించి చెప్పిన ప్రవచనాలే మీకు నచ్చుతాయి. ప్రవచనాలు అంటే విషయాలను ఉద్దేశం. అవి ఆనందాన్ని ఇస్తాయి, ఎంతో బాగున్నాయి అనిపిస్తాయి, అవే వినాలనిపిస్తుంది. ఎందుకంటే నీకు విషయమే ఇంట్రెస్ట్ కాదు. అద్వైతం ఇంట్రెస్ట్ వాడికి అద్వైతం వింటాడు. ఆచరణ పెట్టేవాడు దాన్ని బాగా అర్థం చేసుకుని గ్రహించుకుని ఆచరణ పెడతాడు. కేవలం వినటం వరకే అంటే ఒక రకం, ఆచరణ పెట్టేవాడు ఇంకో రకంగా వింటాడు, పదే పదే వింటాడు. ఆచరణలోని కష్టాలని గురువుని అడిగి తెలుసుకుని నివారించుకుంటాడు. కష్టాలను తెలుసుకోవడం అంటే తన కష్టాలను చెప్పి దాని నివారణ ఉపాయాలు తెలుసుకుంటాడు. లేదనుకోండి ఎంతసేపు అదే కష్టం, ఆ కష్టం నుంచి ఇవతలికి రాడు, ఆ మాట నుంచి ఇవతలికి రారు. ఎందుకు పోవటం లేదు, ఎందుకు పోవటం లేదు, ఎందుకు పోవటం, అది ఒక్కటే డైలాగ్ వాళ్ళ దగ్గర. ఎందుకంటే అది మీరు పట్టుకున్నారు, నాది అంటున్నారు. అక్కడ ఎవరి మాట వినే ప్రశ్నలు, ఇక్కడ దృఢత్వం ఉందండి. ఎందుకంటే ఈ విషయాలు మీకు ఇష్టమైనవానండి, నేను ఇంతే అని ఐడెంటిటీ, ఆ ఐడెంటిటీ పట్ల అత్యంత మమకారం దృఢం అక్కడ. అందుకనే అక్కడి నుంచి ఐడెంటిటీ ఎలా పోతుందండి? ఓనే. ఎందుకంటే నువ్వు పట్టుకున్న ఐడెంటిటీని, అది వచ్చి నిన్ను పట్టుకోవాలా. నువ్వు చెప్తున్నావు నేను ఫలా అన్నావు కాబట్టి నాకు ఇది పోవటం లేదండి అని సేమ్ డైలాగ్. ఏమిటండి సంవత్సరాల నుంచి సేమ్ డైలాగ్? ఉపేక్షాభావం. రేపటి నుంచి చేద్దాం లేదు, రేపు అనేది నీకుందని నువ్వు విశ్వసిస్తున్నావు. ఎక్కడ విశ్వసించాలో అక్కడ విశ్వాసం లేదు. నశించే దాని పట్ల విశ్వాసం, నశించని పరబ్రహ్మ యందు విశ్వాసం. కాబట్టి స్వధర్మంలో దృఢంగా స్థితుడైన వ్యక్తి మాత్రమే విజయాన్ని సాధించగలడు. ఆ భిక్షువు కఠినాతి కఠినమైన ఉద్రేకపరిచే పరిస్థితులలో కూడా సమస్థితిలో దృఢంగా ఉన్నాడు. ఎన్నో వస్తాయని నేను అనటం లేదు, ఆయనకు వచ్చాయి. నీకు అన్ని రానే రాలి, ఏదో ఇళ్లలో కొన్ని బంధాలతోటి జరిగి ఉండవచ్చు గాక, అందరికీ లేదు. కాబట్టి అవి రాలేదు కాబట్టి ఫ్లాష్ బ్యాక్లు తీసుకుంటారు. ఎప్పుడో చేసిన దోషాల గురించో, ఎప్పుడో ఎవడో అన్నాడనో, అది ఇప్పుడు మీకు గుర్తొచ్చి మిమ్మల్ని బాధ పెడుతోందని ఎన్ని అనవసరమైన విషయం. ఎందుకు గుర్తు తెచ్చుకోవడం? వాడు అది గుర్తు రాలేదు, నువ్వు గుర్తు తెచ్చుకున్నావు. సాధన చెయ్యవు, ఖాళీగా కూర్చున్నావు. ఎంటీ మైండ్ ఇస్ డెవిల్స్ డెన్ అని చెప్తారు. ఖాళీగా కూర్చున్న వాడికి అనవసరమైన పనులు చేస్తారు. పనులేని మంగళాడు పిల్లి తన గొరియాడు అనే సామెత లేదు? ఇలా అనేకం చెప్పబడ్డాయి. నువ్వు చెయ్యవు కాబట్టి అనవసరమైన డైలాగ్, బాధలు దుఃఖాలు. అంతా బానే ఉంది కానీ అంటాడు. కానీ అన్న తర్వాత అంతా ఎక్కడుందండి? అంతకి కానీకి అసలు పొత్తే లేదు. రెండు వ్యతిరేక పదాలు కదా. కాబట్టి ఇక్కడ ఒక చెంప కొడితే మరొక చెంప చూడమని అన్నారు. అక్కర్లా, నువ్వేం చూపించక్కర్లా. రెండోది కొట్టించుకోవడం ఎందుకంటే తీరిగ్గా కూర్చుని ఈయన అలా రాశారు కాబట్టి నేను అది చెప్పదలుచుకోలేదు. కొడితే ఆధ్యాత్మిక సాధనలో ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమని అన్నారు, అక్కర్లేదు. దెబ్బలు తింటూ కూర్చోమని ఏం చెప్పలేదు. అనేవాడు అంటూనే ఉంటాడు, నువ్వెందుకు చూపించాడు, నువ్వెందుకు తిట్లు తింటావు తీరిగ్గా కూర్చుని. వాడిని వాడు చేయనండి. నీ సాధన ఆపకు నువ్వు. నువ్వేం చేస్తున్నావు? నిమిషానికి ఒకసారి సాధన మానేస్తావు, అవి తలుచుకుంటున్నావు. తలుచుకోవటం అనేది నీ గొప్పతనం అని నువ్వు భావిస్తున్నావు. వాడు తిట్టాడు,
నేను సైలెంట్ గా ఉన్నాను అని నీ గొప్పతనం చెప్పుకోవడానికి అది చెప్తున్నావు. అసలు వాడు తిట్టాడు అనేది నువ్వు గమనించకపోతే నువ్వు సహిస్తున్నావు అనేది ఎక్కడుందండి? నువ్వు గమనించావు కాబట్టి అది చెప్తున్నావు. వాడు తిట్టాడండి, అయినా సరే గురువు గారు వాళ్ళు అన్నారు, అయినా మీరు చెప్పారు కాబట్టి నేనేం మాట్లాడలేదండి అని. ఇక్కడ ఏది హైలైట్ అయిందండి? నీవు ఏది అంటే రియాక్ట్ అవ్వలేదు అనేది హైలైట్ చేసావు. అంటే అది కూడా ఐడెంటిటీ కాదా? మీ దయ వల్ల నా కోపం రావటం లేదు, అది కూడా ఐడెంటిటీని ఎందుకు చెప్పడం అంటే అవి దేనికోసం? అంటే నీ సాధన పూర్ణత పొందలేదు ఇంకా. నువ్వు అంటున్నావు నేను ఇలా ఉంటున్నాను అలా ఉంటున్నాను. వీడు తిట్టినప్పుడు ఏం అనిపించదండి, నాకు అది అయిపోయింది, కానీ వీడు తిడితే మటుకన్నా ఇంకేముంది అక్కడ? ఆ భిక్షువు కఠినాతి కఠినమైన ఉద్రేకపరిచే పరిస్థితులలో కూడా సమస్థితిలో దృఢంగా ఉన్నాడు. ఇదే అసలైన సాధకుడి యొక్క ధర్మం. కాబట్టి ఇక్కడ అన్యాయాన్ని సహించమన్నారా ఇంకోటి అన్నారా అంటే, నీకు సరైన సమయంలో నీలో ఆ యొక్క ఎదిరించే శక్తిని, ధైర్యాన్ని, మాటలన్న ఇంకోటి ఆయన ఇస్తాడు కంగారు పడకు. కాబట్టి ఘోరాతి ఘోరమైన యాతనలను సహించే శక్తి ఆ భిక్షువునకి సాత్విక సహనం వలన అన్నారు. అంటే సాధన వలన వచ్చింది. సాధన చేశాడు కాబట్టి సహన శక్తి పెరిగింది. సాధన ఎందే దృఢత్వము స్థిరత్వం ఉంది కాబట్టి వాటికి అతను చెలించలేదు. సాత్వికత, సత్వగుణం, సత్వగుణాతీతుడు అవ్వాలి. సత్వగుణం నుంచి కూడా గుణాతీతుడు వస్తేనే వాడికి అది. ఇటువంటి సత్వగుణ ప్రధాన ధైర్యమే వ్యక్తిని గమ్యం చేరుస్తుంది. మార్గంలో ఎదురయ్యే సమస్తమైన బాధలను జయింపచేస్తుంది. నైరాశ్యం నుండి, అపమార్గం నుండి, విషాదం నుండి రక్షిస్తుంది. ఇంతేకాదు సవాల్ ఎంత పెద్దదైతే అంతగా శక్తి కూడా అదే నిష్పత్తిలో పెరుగుతూ ఉంటుంది. మానవునికి తన శారీరక మానసిక బలహీనతలను జయించడానికి, ఇతరులతో చక్కగా వ్యవహరించడానికి సాత్వికమైన సహనం చాలా చాలా. కానీ నువ్వు ఉద్రేకపడుతున్నావు అంటే రజోగుణం. ఆ అనుకుంటూ కూర్చుంటే బద్ధకం. సాత్విక సహనం అంటే గ్రహించనిది. అంటాడండి అవతల వాడి బుద్ధిని బట్టి వాడు అంటాడు, అది వాడి సంస్కారం, వాడి పనులు కూడా వాడి సంస్కారమే. నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు? ఎప్పుడు రియాక్ట్ అవ్వాలో అప్పుడు రియాక్ట్ అవ్వు, నష్టమేం లేదు. అధర్మం జరిగింది, రియాక్ట్ అవ్వు, వద్దనలేదు. అక్కడ సాత్విక గుణం చూపించక్కర్లా, అక్కడ రియాక్ట్ అవ్వాల్సిందే అధర్మం దగ్గర. కాబట్టి సాధకుడు అనేవాడు అంటే స్థిర బుద్ధి, స్వధర్మం సాధన మాత్రమే మీకు సాధన. ఆ సాధన చేస్తే అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో పరమానందంగా ఉండవచ్చు సర్వకాల సర్వ అవస్థలందు. కాబట్టి ఇక్కడ ప్రయత్నం మీదే, బోధ మాత్రమే గురువు చేయగలుగుతాడు. నువ్వు ప్రయత్నం మొదలుపెట్టి అందులో స్థిరంగా ఉంటే దాని పూర్ణత్వం పొందడానికి గురువు యొక్క అనుగ్రహం నీకు ఉపయోగపడుతుంది. అప్పుడు ప్రవాహంలాగా. నీ ప్రయత్నమే సరిగ్గా లేకపోతే గురువు అనుగ్రహం ఉంది, ఏముంటే ఉపయోగం అండి? చెప్పా కదా, ఎదురుకుండా కంచంలో అన్ని ఉన్నాయి, తినడానికి నువ్వు ఇది చేయకపోతే ఎవరేం చేస్తారు? ఇది అంతే, గురువు అనుగ్రహం ఎప్పుడూ నిండుగా ఉంది. నీ ప్రయత్న లోపం వల్ల నీకు లభించటం లేదు అంతే. నీ ప్రయత్నం స్థిరంగా, దృఢంగా, ధైర్యంగా ఉన్నప్పుడు ఆ యొక్క అనుగ్రహం మిమ్మల్ని ముంచేస్తుంది. అంటే మీలో ఆ యొక్క పూర్ణత్వాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఆ స్వధర్మం తెలుసు కాబట్టి ఇంకా తెలుసుకొని అనే డైలాగ్ లేదు. తెలిసి ఆచరణలో పెట్టినవాడు బ్రహ్మం, లేనివాడు శుభం భూయాత్.